హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో స్టవ్తో పని లేకుండా ఇన్స్టెంట్గా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకునే ఒక డెలిషియస్ స్వీట్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఎవరైనా చేసేయచ్చండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదారని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు బాదం పప్పులు అలాగే 1/2 కప్పు జీడిపప్పులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని జల్లించేసేసుకోవాలి. తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పునే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా స్మూత్ పౌడర్ అయ్యే వరకు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగానే స్ట్రైనర్లో వేసుకొని ఒకసారి జల్లించేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి పట్టిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నాను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. దీన్ని కూడా మొత్తం కలిసేలాగా పిండికంతా పట్టేలాగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో నేను ఫ్లేవర్ కోసము వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా మనం ఇందాక షుగర్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి, కాజు బాదం షుగర్. సో ఈ మిక్చర్లోనే దీన్ని కూడా వేసేసుకుందాము. తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఒకేసారి యాడ్ చేయమాకండి, ఎందుకంటే ఎక్కువ పాలు పట్టదు దీనికి. సో స్పూన్స్తో యాడ్ చేస్తూ కలుపుతూ యాడ్ చేసుకోండి, కావాల్సినంత పాలు మాత్రమే. పిండి మరీ జారుగా అయిపోకూడదు, ఇలా టైట్ టెక్స్చర్తోనే ఉండాలి. ఇలా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ట్రేలో అరేంజ్ చేసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం మరియు పిస్తాతో గార్నిష్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా చేసుకుంటే కొంచెం మనకి పైన స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. సో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి దీన్ని. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము. సో నేనైతే ఇక్కడ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. దీన్ని మనం ఇప్పుడు డిమోల్డ్ చేసేసుకుందాము. ఇలా డిమోల్డ్ చేసుకున్న దానికి పైన ఉన్న బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవటమే ఇంకా.